హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మీకు కొన్ని మగ్గం వర్క్ బ్లౌజ్ చూపించబోతున్నాను. అవి ఎలా ఉన్నాయో మీరే చూసి చెప్పండి. ఇదిగోండి, ఇది మగ్గం వర్క్ బ్లౌజు. హ్యాండ్స్కి ఇలా శారీలో ఉన్న బార్డర్ చేసి కింద ఇలా హైలైట్ చేయించాము. శారీలో కలర్ ఇది. శారీ వచ్చి ఇదండి శారీ. బ్లౌజ్ శారీకి వచ్చి టాజిల్స్, ఇలా చేయించాము. ఇది బ్లౌజు. నెక్స్ట్ వచ్చి ఇంకో బ్లౌజ్ చూపిస్తాను మీకు. ఇది ఇది కూడా హ్యాండ్స్. బ్యాక్ సైడ్ ఇలా ఇలా చేయించాము. శారీ కలర్ వచ్చి ఇది. శారీ కూడా మీకు చూపిస్తాను. శారీ అండి. బ్లౌజ్ శారీకి వచ్చి టాజిల్స్. ప్రజెంట్ ఈ 2 శారీసే నా దగ్గర ఉన్నాయి. మిగతా శారీస్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి. మిగతా ఓన్లీ బ్లౌజులు ఉన్నాయి. ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళకి ఇచ్చేసేయాలి బ్లౌజెస్. శారీస్ అన్నీ తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఫ్రిల్స్ పెట్టించుకోవాలి అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. ఇది ఇంకో బ్లౌజ్. ఇది హ్యాండ్స్ వచ్చి ఇలా వస్తుంది. కింద ఇలా వేయించమని చెప్పారు. టోటల్ అవుట్లుక్ ఎలా ఉంది ఇది. అలాగే
నెక్స్ట్ బ్లౌజ్. చూడండి ఫుల్. దీనికి కూడా శారీలో ఉన్న బార్డరే యూజ్ చేసాము. యూజ్ చేసి కింద ఇది చూడండి ఫ్లవర్, ఇది శారీ కలర్ అండి. శారీ కలర్ ఇక్కడ యూజ్ చేసి ఇలా డిజైన్ చేయించాము. ఇది బ్యాక్. అలాగే టాజిల్స్. బాగున్నాయా? చూడండి ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. కామెంట్స్ కింద ఎలా ఉన్నాయో మీరే టైప్ చేయండి. ఎలా ఉన్నాయో మీరే చూసి చెప్పండి. నెక్స్ట్ బ్లౌజ్. ఇది వాళ్ళది ముహూర్తం శారీ ఇదండి. వైట్ శారీ ఇది. వైట్ శారీకి మాకు అంత కాస్ట్ వద్దు, కొంచెం తక్కువ కాస్ట్లో చేయించండి. కానీ చూడడానికి బాగుండాలి, గ్రాండ్గా ఉండాలి. కానీ కాస్ట్ మటుకు కొంచెం తక్కువలో కావాలి. 3000, 2.5 అలా వచ్చేటట్టు చూడండి అని చెప్పారు. అందుకని ఇలా డిజైన్ చేయించాను. ఇది హ్యాండ్. వైట్ శారీ కదండి, అందుకని ఇక్కడ వైట్ పూసలు, వైట్ దారం యూజ్ చేసి ఇలా స్టోన్. వైట్కి కొంచెం గ్రాండ్గా ఉండాలి, కనిపించాలి. లేదంటే వైట్ శారీ ప్లెయిన్గా ఉంటుంది కదా, అందుకని ఈ హ్యాండ్ కొంచెం గ్రాండ్ చేయించానండి కనిపించేదానికి. ఇలా వైట్ శారీ బ్లౌజ్ అండి ఇది. అలాగే లాస్ట్ టైం వీడియోలో మీకు ఒకటి చెప్పానండి. ఏంది, వాళ్ళకి నేను శారీస్లో హెల్ప్ చేశాను అని. మీరు అనుకోవచ్చు, మీరు ఎలా హెల్ప్ చేశారు శారీస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి అని. నాది షాప్ నేమ్ వచ్చి KB ఫ్యాషన్స్ అండి. నేనేంటంటే కొందరికి ఆడవాళ్ళకి ఏంది, మ్యారేజ్ సెట్ అవ్వంగానే ఫస్ట్ గుర్తొచ్చేది షాపింగ్. శారీస్ ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, డిజైన్స్ ఏంటి, ఇప్పుడు న్యూ డిజైన్స్ ఏంటి, కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేయాలని చెప్పి నా KB ఫ్యాషన్స్ ద్వారా వాళ్ళకి కాంటాక్ట్లో ఉంటున్నాను. మీరు ఎవరైనా సరే మ్యారేజ్ సెట్ అయ్యి శారీస్ కొనాలి అనుకుంటే నా ఫోన్ నెంబరు కింద డిస్ప్లే ఇస్తాను. దానికి కాల్ చేసి మీరు ఎప్పుడైతే షాపింగ్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ రోజు నాకు చెప్పండి, ముందే బుక్ చేసుకోండి. ఆన్లైన్లో నేను మీకు సజెషన్ చేస్తాను. ఈ శారీ అయితే మీకు బాగుంటుంది, ఈ శారీకి ఇలా వర్క్ చేసుకుంటే బాగుంటుంది అని నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేనే సఫర్ అయ్యాను చాలా రోజులు. నా మ్యారేజ్ అప్పుడు ఏ శారీస్ తీసుకోవాలి, ఎలా డిజైన్ చేయించుకోవాలి, ఇంకా చాలా తిరిగాను, ఎక్కడెక్కడో తిరిగాను. ఒక దగ్గర స్టిచ్చింగు, ఇంకో దగ్గర వర్క్, ఇంకో దగ్గర దానికి సెట్ అయ్యే జ్యువెలరీ, మొత్తము దాదాపుగా 1 month ఏమో నాకు పట్టింది. అందుకని అలా ఎవ్వరు ఇబ్బంది పడకూడదని చెప్పి నేను ఇలా ప్లాన్ చేశాను. అన్నీ ఒకే దగ్గర మీకు సెలెక్షన్ చేపిస్తాను. వర్క్ అండ్ శారీకి కుచ్చు కూడా నేనే వేపిస్తాను. అలాగే శారీకి సంబంధించిన 1 gram గోల్డ్, మీ మ్యారేజ్ అప్పుడు మీ శారీకి సెట్ అయ్యేటట్టు 1 gram గోల్డ్ సెట్ చేసి మీకు కావాలంటే అది కూడా పంపిస్తాను. ఫుల్ ఒక బ్రైడల్కి ఏమి కావాలో అది మొత్తం మీకు ఒకే దగ్గర దొరికేటట్టు మీ ముందుకు వచ్చింది KB ఫ్యాషన్స్. అందుకే చెప్పాను లాస్ట్ టైం వీడియోలో మీకు
నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేశాను శారీస్లో అని చెప్పి. మీకు కూడా కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఇది చూడండి. ఇది హ్యాండ్స్ స్మాల్ హ్యాండ్స్ పెట్టించుకున్నారు వాళ్ళు అడిగి. కింద ఇలా బ్యాక్, ఇలా డిజైన్ చేయించాను బ్లౌజ్ని. ఇవే మీకు థ్రెడ్లో కావాలన్నా చేపిస్తానండి. ఇది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, మాకు థ్రెడ్ వద్దని చెప్పేసరికి నేను ఇది యూజ్ చేశాను. ఇదే వర్క్ మీకు థ్రెడ్ యూజ్ చేసి చేయమన్నా కూడా నేను చేసిస్తాను. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ ఉంది మీకోసం. అయితే టాసిల్స్ అండి. అలాగే వర్క్ హ్యాండ్కి ఏంటంటే ఇక్కడ హాఫ్ వర్కే చేపించాను. కింద వాళ్ళకి బార్డర్ కావాలని చెప్పారు, అందుకని ఇలా డిజైన్ చేపించాను. మీకు కానీ ఇక్కడ బార్డర్ కావాలి, కింద వర్క్ కావాలన్నా కూడా చేసిస్తాను. వాళ్ళు ఏంటంటే మాకు కింద బార్డర్ కావాలి, పైన వర్క్ కావాలని అడిగారు కాబట్టి నేను ఇలా డిజైన్ చేశాను. చూడండి. ఈ వీక్ వర్క్ బ్లౌజెస్ ఇవ్వండి. కంప్యూటర్ వర్క్ కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను మీకు. కంప్యూటర్ వర్క్ అవి నేను ఇంకా వీడియో తీయలేదు. కంప్యూటర్ వర్క్ కూడా చేస్తాము. ఇవి మటుకు అన్ని మగ్గం వర్క్. ఇదే డిజైన్ మీకు సారీ అండి, ఎందుకంటే మీకు సెలెక్ట్ చేసుకుంది కంప్యూటర్ వర్క్ రాదు. ఎందుకంటే కంప్యూటర్ వర్క్ని మగ్గం వర్క్లో చేసిమంటే చేసిస్తాను, కానీ మగ్గం వర్క్ని కంప్యూటర్ వర్క్లో చేసిమంటే నేను చేసిలేను. ఎందుకంటే అదొక మిషన్, ఆల్రెడీ కొన్ని డిజైన్స్ దాంట్లో ఉంటాయి. ఆ ఉన్న డిజైన్స్ మేము చేయగలం, కానీ ఇలా మేము చేయలేము. కావాలంటే కంప్యూటర్లో ఉన్న వర్క్ని మగ్గం వర్క్ చేయమన్నా చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు కంప్యూటర్ వర్క్ కూడా చూపిస్తాను. ఈ వీక్ టోటల్ నేను చేపించిన మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇవన్నీ. మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా ఈరోజు ఏ టిప్ చెప్పబోతున్నానా అని. అవును కదా, లాస్ట్ టైం వీడియోలో శారీస్ని ఎలా దాచిపెట్టుకోవాలి, వాటిని ఎలా భద్రపరచుకోవాలి వైట్ క్లాత్తో యూస్ చేసి అని మీకు చెప్పాను. ఈ వీడియోలో మీకు ఒక చిన్న టిప్, కానీ చాలా యూజిబుల్ టిప్ అది. అవును కదా, చెప్పబోతున్నాను. ఎందుకంటారా, మనం శారీ కట్టుకునేటప్పుడు పిన్స్ యూస్ చేస్తాము, శారీ పిన్స్. ఆ శారీ పిన్స్ పెట్టినప్పుడు హోల్స్ పడిపోతూ ఉంటాయి శారీస్కి. చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు, నాకు తెలుసు. శారీస్కి పెట్టండి తీసేటప్పుడు లాగి దానికి గుచ్చుకొని అక్కడ హోల్ పడ్డము, ఇలాంటివన్నీ చాలామంది ఫేస్ చేసి ఉంటారు ఈ ప్రాబ్లము. దానికి ఒక చిన్న టిప్ అండి, ఏం లేదు, చిన్న టిప్పు. అది కానీ ఫాలో అయిందంటే శారీకి హోల్ అనేదే ఉండదు. అది చెప్పబోతున్నాను, చూడండి. ఇవి అట్ట ముక్కలాగా ఉంటాయి, కొంచెం గట్టిగా అట్ట ముక్కల్లాగా ఉంటాయి. ఇవి తీసుకొని ఈ పిన్ ఉంటుంది కదా, ఈ పిన్నుకి ఇలా పెట్టేసండి. ఇలా పెట్టేసి మీకు శారీకి కట్టుకునేటప్పుడు ఈ అట్ట ముక్క అనేది ఇటు సైడ్ నుంచి ఇలా పోనీదు. అలాంటప్పుడు మీకు మళ్ళీ శారీ పిన్ తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, హోల్ అనేది పడదు. యాక్చువల్గా ఏమైందంటే మనం శారీ కట్టుకునేటప్పుడు ఇలా పిన్ పెడతాం కదా, ఆ పిన్ పెట్టినప్పుడు శారీ ఇక్కడికి వచ్చేసి ఇరుక్కోబోతుంది. అది తీయడానికి చాలా ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటాము.
నేనే 2-3 టైమ్స్ శారీ రాక కట్ చేసి అప్పుడు తీసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు నేను అప్పుడు ఆలోచించా, దీనికి సొల్యూషన్ ఏంటి? ఏం చేయాలి? అన్నప్పుడు నాకొక ఆలోచన వచ్చింది. ఇగో ఇలా పెట్టేసామనుకోండి, శారీ ఇక్కడి నుంచి దాటి ఇక్కడికి పోదు. అలాంటప్పుడు మీకు శారీ డ్యామేజ్ అయ్యే అవకాశమే లేదు. ఒకవేళ ఇవి మీకు అందుబాటులో లేవనుకోండి, పర్వాలేదు. శారీ కట్టుకునేటప్పుడు ఎప్పుడైనా పిన్ను ఇలా కిందకి పెట్టకూడదు, ఇలా పైకి ఇలా పెట్టాలి. ఎలా అంటే నేను చూపిస్తాను మీకు. ఇది మీ శారీ కుచ్చు పోసుకున్న తర్వాత పిన్ ఎప్పుడైనా సరే కిందకి ఇలా పెట్టకూడదు, ఇలా పైకి ఇలా పెట్టుకోండి. ఎప్పుడైనా శారీ పిన్ను ఇలా పైకి ఉండాలి, కిందకు ఉండకూడదు. ఓకేనా? ఇది ఏంటంటే సెకండ్ టిప్. అంటే మీకు ఒకవేళ ఈ అట్ట ముక్క కానీ కనీసం న్యూస్ పేపర్ అయినా సరే, ఎందుకంటే న్యూస్ పేపర్ ఎందుకు చెప్పలేదంటే అది పల్చగా ఉంటుంది కదా, ఈజీగా చినిగిపోతుంది. అందుకని నేను కొంచెం గట్టిగా ఉండే అట్ట పీసెస్ ఉంటాయి కదా, ఇప్పుడు మీరు ఏదన్నా ఆర్డర్ చేసుకున్నప్పుడు ఒక బాక్సుల్లాగా వస్తాయి, అలాంటి వాటిని పీసెస్ చేసి పెట్టేసుకోండి మీరు. అలాగే ఉన్నాయనుకోండి యూస్ చేసుకోవచ్చు కదా. ఒకవేళ ఇది అందుబాటులో లేకపోతేనే సెకండ్ టిప్ ఇది. ఓకేనా? మీరే చెప్పండి, ఈ టిప్ మీకు యూజ్ అవుతుందా లేదా? నాకైతే యూజ్ అయింది. మీకు యూజ్ అవుతుందో లేదో మీరు యూజ్ చేసి చెప్పండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.